అందరూ ఏఆర్ రెహమాన్ సార్‌ని ఎందుకు గ్రేటెస్ట్ అంటారు అని చాలామందికి డౌట్ ఉంది. ప్రెజెంట్ ఉన్న జెన్‌జీస్‌కైతే ఆయన గురించి పెద్ద ఐడియా లేదు. అండ్ ఈవెన్ నేను కూడా ఏముంది ఏఆర్ రెహమాన్ సార్ ఓవర్ హైప్డ్ అని ఫీల్ అయ్యా కొంతకాలం. ఈ వీడియోలో రియల్ లైఫ్‌లో నేను గో త్రూ అయిన సిట్యుయేషన్సే ఎక్కువుంటాయి. ఎందుకంటే నేను మూవీ లవర్‌గా మారిన తర్వాత నేను బాగా ఎంజాయ్ చేసిన మ్యూజిక్ వర్క్ అంటే అది అనిరుద్దే. మీరు నన్ను సాంబార్ వాడు అనుకున్నా, లేదా అనిరుద్ చెడ్డీలో 1కి వెళ్తున్న టైంలోనే దేవిశ్రీ ప్రసాద్ అండ్ మణి శర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ మన తెలుగు సినిమాల్ని రూల్ చేస్తున్నారన్నా ఐ అగ్రీ ఫర్ ఇట్. కానీ నాకెందుకో అనిరుద్ వర్కే బాగా నచ్చింది. కానీ ఒకే కైండ్ ఆఫ్ మ్యూజిక్‌కి స్టిక్ అయిపోకూడదు అన్న థాట్ నా మైండ్‌లో ఉంది. అలా ఒకరోజు ఇన్‌స్టా స్క్రోల్ చేస్తూ ఉన్నా. అండ్ సడెన్‌గా ఒక పోస్ట్‌కి మణిరత్నం గారి 'సఖి' సినిమాలోని 'పచ్చనిదనమే' సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఎప్పుడూ సరిగ్గా వినలేదు. సో, ఆ సాంగ్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం అని అనుకుంటున్న ప్రాసెస్‌లో ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ 'ద గోట్' ఏఆర్ రెహమాన్ అని తెలిసింది. అయినా కూడా నేను మొత్తం ఆల్బమ్ కాకుండా ఓన్లీ ఒక్క సాంగ్‌ని డౌన్‌లోడ్ చేశా. ఇలా వెళ్తున్న నాకు పెద్ద స్పీడ్ బ్రేకర్ 'పచ్చనిదనమే' వీడియో సాంగ్. అది చూసి మొత్తం సినిమా చూద్దామని ఫిక్స్ అయ్యి యూట్యూబ్‌లో సినిమా ఓపెన్ చేశా. అండ్ సినిమా స్టార్ట్ అవ్వటమే 'వసంతపు నవ్వులు' అన్న సాంగ్‌తో స్టార్ట్ అవుతుంది. అప్పుడు రియలైజ్ అయింది ఏంటి అంటే, ఒక సాంగ్ నచ్చితే ఆ ఒక్క సాంగే కాకుండా మిగిలిన సాంగ్స్‌ని కూడా వినాలి అని. అలా స్లోగా ఏఆర్ రెహమాన్ గారి ఆల్బమ్స్ నా మొబైల్‌లోకి పెనిట్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. కానీ 'ఏం మాయ చేసావే' సినిమాకి కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసి చాలా షాక్ అయ్యా. అండ్ ఇంకేముంది, నాకు ఏఆర్ రెహమాన్ గారి గురించి తెలిసింది ఈస్ ద టిప్ ఆఫ్ ద ఐస్‌బర్గ్ అని అర్థమైంది. మన గూగుల్ ధోరణి కెలకడం స్టార్ట్ చేశా ఇంకా. అలా ఏఆర్ రెహమాన్ గారికి పెద్ద ఫ్యాన్ అయ్యా. అంతెందుకు నాకు ఫస్ట్ నచ్చిన అనిరుద్దే. என்னோட ஜென்ரேஷன் இல்லை அடுத்த ஒரு ஜென்ரேஷன்ஸ் ஆஃப் மியூசிஷியன்ஸ் மியூசிக் டைரக்டர்ஸ் எல்லாருமே வந்து ஏஆர் சார் பார்த்து இன்ஸ்பயர் ஆகி தான் வந்திருக்கோம். இது అని வந்து అన్నాక ఐ థాట్ హీస్ ఎ గోట్. కానీ ఎందుకు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనం ఒక్కోటి చెప్పుకుంటూ వెళ్దాం. నంబర్ 1, హీ బ్రాట్ ఎ చేంజ్. ఇళయరాజా గారు, దేవా గారు అండ్ విద్యాసాగర్ లాంటి వాళ్ళు తమిళ్ మ్యూజిక్‌ని రూల్ చేస్తుంటే, ఇటు మన తెలుగులో కే. చక్రవర్తి గారు, రాజ్‌కోటి లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ రూల్ చేస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క డిస్టింక్ట్ స్టైల్. కానీ సడెన్‌గా తమిళ్‌లో ఎంట్రీ ఇచ్చారు ఏఆర్ రెహమాన్. ఆ సడెన్ ఎంట్రీకి కూడా పెద్ద స్టోరీ ఉంది. ఏఆర్ రెహమాన్ గారి ఫస్ట్ సినిమా 'రోజా'. అది కూడా మణిరత్నం సార్‌తో. ఆ సినిమా సాంగ్స్‌లో ఏదో తెలియని ఏఆర్ రెహమాన్ స్టైల్ ఉంటుంది. అండ్ అది అందరికీ బాగా నచ్చింది. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే, ఏఆర్ రెహమాన్ గారు ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డ్ విన్ అయ్యారు. అప్పటి వరకు విన్న మ్యూజిక్ అంతా కూడా ట్రెడిషనల్ మ్యూజిక్. కానీ ఏఆర్ రెహమాన్ గారు ఆయన వర్క్‌లో కొంచెం మోడర్న్ సౌండ్స్‌ని ఒక డిస్టింక్ట్ స్టైల్‌లో ఇంక్లూడ్ చేసి ఆయన ఒక పెద్ద చేంజ్‌ని క్రియేట్ చేశారు. అలా 'రోజా' ఆల్బమ్ నుండి ప్రెజెంట్ వస్తున్న ఆల్బమ్స్ అన్నిటిలో కూడా ఈ చేంజ్ ఉంటుంది. అండ్ నెంబర్ 2, హీ ఈజ్ చేంజింగ్. టైమ్‌తో పాటు మనం కూడా మారాలి అన్న మాట మనం డే టు డే లైఫ్‌లో బాగా వింటాం. అండ్ కొంతమంది దాన్ని వినటమే కాకుండా బాగా ఫాలో అవుతారు. అలాంటి వాళ్ళ లిస్ట్‌లో ఏఆర్ రెహమాన్ సార్ టాప్‌లో ఉంటారు. మీరు నేను చెప్పిన 'రోజా' ఆల్బమ్‌ని ఒక్కసారి విని రీసెంట్‌గా రిలీజ్ అయిన 'తగ్ లైఫ్' ఆల్బమ్‌ని కూడా విన్నారు అంటే అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అన్నాను అని. అసలు వీడియో చేద్దామన్న ఐడియా వచ్చింది 'తగ్ లైఫ్' మూవీ ఆల్బమ్ విన్నాక. నేను టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో మ్యూజిక్‌నే రిపీట్‌లో వింటున్నా. ఆడియో లాంచ్ అయిన తర్వాత స్పాటిఫైలో ఆల్బమ్ విన్నా. లిటరల్లీ షాక్ అంతే. మెయిన్‌లీ 'వినువెలి నాయగా' సాంగ్‌కైతే మైండ్ బ్లాస్ట్ అయింది. ఆ రేంజ్‌లో డైనమిక్ వర్క్‌ని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఏఆర్ రెహమాన్ సార్ నుండి. అండ్ 'షుగర్ బేబీ' సాంగ్ అయితే మొత్తం ఆల్బమ్‌లో ఒక సెడేటివ్ పిల్. అలా ఏఆర్ రెహమాన్ గారు ప్రెజెంట్ ఉన్న టైంకి తగ్గట్టు ఆయన థింకింగ్ అండ్ వర్కింగ్ స్టైల్‌ని కూడా చేంజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్‌కి 'ధనుష్‌తో కలిసి చేసిన 'రాయన్' సినిమాని తీసుకుందాం. ఆ సినిమాలో 'రాయన్ రంబుల్స్' అని ఒక ర్యాప్ సాంగ్ ఉంటుంది. 'వాటర్ ప్యాకెట్' అని ఒక క్యాచీ లవ్ సాంగ్ ఉంటుంది. అండ్ 'ఓ రాయా' అని రూటెడ్ సాంగ్ కూడా ఉంటుంది. ప్రతి సాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఒకే జోనర్‌కి స్టిక్ అయిపోకుండా మ్యూజిక్‌లో వస్తున్న జనరేషనల్ చేంజెస్‌కి కూడా బాగా అడాప్ట్ అవుతున్నారు ఏఆర్ రెహమాన్ గారు. ఇంకా చాలా మూవీస్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. కానీ అప్పుడు ఈ వీడియో సరిపోదు. ఇంక ముందుకెళ్తే నంబర్ 3, 'ద రెహమాన్ ఫీల్'. యెస్, ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్‌లో ఒక కైండ్ ఆఫ్ ఫీల్ ఉంటుంది. అంటే దాన్ని మాటల్లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. అలా అని నెగ్లెక్ట్ కూడా చేయలేం. ఎందుకంటే ఆ ఫీలే ఏఆర్ రెహమాన్ గారి సక్సెస్‌కి పెద్ద రీజన్ అని నా ఫీలింగ్. ఏదన్నా ఒక సాంగ్‌ని ర్యాండమ్‌గా వింటే ఆ సాంగ్ ఎవరు కంపోజ్ చేశారు అని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం గెస్ చేసేస్తాం. అండ్ అలా గెస్ చేయడానికి మెయిన్ రీజన్ ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక సిగ్నేచర్ స్టైల్‌ని మెయింటైన్ చేస్తారు. అలాగే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్‌లో ఆ సిగ్నేచర్ బాగా అనిపిస్తుంది అండ్ వినిపిస్తుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక కైండ్ ఆఫ్ సౌండ్స్‌ని మనం ఓన్లీ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఆర్ సాంగ్స్‌లో మాత్రమే వింటాం. అండ్ వాటిని యూజ్ చేయడం కూడా ప్రాపర్‌గా యూజ్ చేస్తారు ఏఆర్ రెహమాన్ గారు. అది బిగినింగ్‌లో చేసిన 'రోజా' అయినా ఆర్ 'సఖి' అయినా, ఇప్పుడు చేస్తున్న 'థగ్ లైఫ్' అయినా ఆ సిగ్నేచర్‌ని మాత్రం మిస్ కారు ఏఆర్ఆర్. నెంబర్ 4, హీ ఈజ్ హంబుల్. ఆస్కార్ గెలిచిన ఏఆర్ రెహమాన్ ఎప్పుడూ ఆ ఆస్కార్ విన్ అయ్యా అన్న విషయాన్ని మైండ్‌లో పెట్టుకొని మాట్లాడినట్టు ఎక్కడా అనిపించదు. ఈవెన్ 'ఇళయరాజా' సార్ లాంటి మేస్ట్రోస్ స్టేజ్ మీద ఏఆర్ఆర్‌ని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నా గానీ, ఏఆర్ రెహమాన్ మాత్రం చాలా మెచ్యూర్డ్‌గా, హంబుల్‌గా ఆయన స్టేట్మెంట్స్‌కి రిప్లై ఇచ్చారు. ఇలా ఏఆర్ రెహమాన్ ఎప్పుడూ కూడా ఆయన సక్సెస్‌ని గ్రాంటెడ్‌గా తీసుకొని మాట్లాడలేదు. చాలా గ్రౌండెడ్‌గా, కాంట్రోవర్సీస్‌కి దూరంగా ఉంటారు ఏఆర్ రెహమాన్. ఫైనల్‌గా హీ ఈజ్ ఏఆర్ రెహమాన్. వీడియో స్టార్టింగ్‌లో అడిగినట్టు ఓవర్ హైప్డా ఆర్ రియలా అంటే యెస్, హీ ఈజ్ ఎ గోట్. నాకు పర్సనల్‌గా అనిరుద్ అంటే తెలియని ఒక అడ్మిరేషన్. కానీ అలాంటి అనిరుద్దే ఇలా అన్నాడు. శంకర్ సార్ స్టైల్లో சொன்னோன்னா
6க்கு அப்புறம் 7டா, రెహమాన్ సార్కి అப்புறம் 7డా? ఓన్లీ అమృత్‌కనే కాదు, హరీష్ జయరాజ్ దగ్గర నుండి ప్రెజెంట్ మ్యూజిక్ సెన్సేషన్స్ లైక్ సాయి అభ్యంకర్ వరకు ఇంకా చాలా మందికి ఏఆర్ఆర్ ఒక ఇన్స్పిరేషన్. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ సక్సెస్‌ని చూసి ఏఆర్ రెహమాన్ కాంపిటీషన్‌లో ఫీల్ అవ్వలేదంట. ఈవెన్ వాళ్ళ సక్సెస్‌కి హ్యాపీ ఫీల్ అయ్యారంట కూడా. ఇలా డెకేడ్స్ నుండి మనందరికీ మెమరబుల్ మ్యూజిక్ ఇస్తూ టైమ్‌తో పాటు చేంజ్ అవుతూ ప్రతిసారి కూడా ఎవర్ గ్రీన్ మ్యూజిక్ ఇస్తున్న ఏఆర్ రెహమాన్ గారికి ఈ వీడియో ఒక చిన్న ట్రిబ్యూట్. అండ్ ప్రెజెంట్ 'థగ్ లైఫ్' మూవీ ఆల్బమ్ అయితే పీక్స్‌లో ఉంది. నెక్స్ట్ మన తెలుగులో డైరెక్ట్‌గా 'పెద్ది' మూవీ చేస్తున్నారు. ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని. మీకు నచ్చుంటే లైక్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు కీప్ వాచింగ్.